మనం మొబైల్ న్యూమరాలజీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఒకవేళ మీ మొబైల్ నెంబర్లో 777 వచ్చిందనుకోండి, లేదు 888 వచ్చిందనుకోండి, అంటే 7 దేనికి చూస్తే కేతుకి సంబంధించిన నెంబరు. 8 వచ్చేటప్పటికి శనికి సంబంధించిన నెంబరు. అది అన్నిసార్లు రిపీట్ అయితే ఇంకా మన జీవితంలో కొంచెం ఒడిదుడుకులు ఉండడం అనేది సహజం. అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ అది 1 to 9లో ఏ నెంబర్లో మనం వస్తాము అంటే ఇప్పుడు 1 అయితే 1, 9 వరకు 9. ఇప్పుడు 12 అనుకోండి, 12 అంటే 1, 2 కలిపితే 12వ తేదీ పుట్టిన వాడికి 1, 2 కలిపితే 3 కింద లెక్క. అంటే ఏ నెంబర్నైనా కలిపి ఒక నెంబర్గా చేసుకున్నప్పుడు ఆ నెంబర్ బట్టి మన జీవితంలో మన యొక్క ఏ విధంగా మనకు మంచి నెంబర్స్ వస్తాయి, ఏ నెంబర్లు ఉంటే మనకు మంచిది, లక్కీ నెంబర్స్ ఏంటి, అన్లక్కీ నెంబర్స్ ఏంటి, న్యూట్రల్ నెంబర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసుకొని దానికి సంబంధించినట్టుగా మన మొబైల్ నెంబరు ఆ టోటల్ వచ్చేలా చూసుకోవాలి. అలాగే ఈ మంచి కాంబినేషన్స్, నెగిటివ్ కాంబినేషన్స్ ఉండే నెంబర్ లేకుండా మనం చూసుకోగలిగితే చక్కగా ఉంటుంది, మన లైఫ్ ఒడిదుడుకు లేకుండా ఉంటాయి. లేదంటే మనం 24 గంటలు ఇది టైం బాంబ్లా చేతులు పట్టుకుని తిరుగుతున్నాం. నెగిటివ్ని కలిగించే నెంబర్స్ని మనం మనతో పాటు మోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం మనం ఎంత కష్టపడినా ఎంత చేసినా దానికి రిజల్ట్ లేకుండా ఉంటుంది. కాబట్టి మొబైల్ న్యూమరాలజీని మనం మన నెంబర్ని చెక్ చేయించుకుని ఏ నెంబర్ మంచిది, ఏ నెంబర్ కాదు, మనం ఈ నెంబర్ మార్చుకోవాలనేది మీరు తెలుసుకోగలిగితే చాలా బాగుంటుంది.